హాయ్ హలో వెల్కమ్ టు ఖాదరు కిచెన్. ఇదిగోండి మా చెట్టుకు వంకాయలు చూడండి. ఆ రోజు మీకు పిందెలన్నీ చూపించాను కదా, అది పువ్వు ఉన్నింది కదా, పువ్వు అన్నీ వంకాయలలాగా ఎలా మారిపోయినాయి చూడండి. నేను 10 రోజులు అయిందండి మందేసి. చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో. ఇలా వంకాయలు కానీ ఏదైనా కానీ బాగా వచ్చేస్తాయండి ఆ మందు వేయడం వల్ల. చూడండి ఎంత బాగా కాస్తుండాయో, ఎంత పెద్ద అయిపోయినాయో. 10 రోజులు పువ్వు పడిన తర్వాత వేసాను మందు. 10 రోజులైంది వేసిన తర్వాత. 10 రోజులకల్లా ఇలా వచ్చేసినాయి వంకాయలు. నేను కోసిన వంకాయలు ఇప్పుడు మనం చెట్టుకి చూసాం కదా, అవన్నీ కోసానండి. ఎన్ని కాయలు వచ్చినాయి ఆ చిన్న చెట్టుకే. చూడండి ఎన్ని వచ్చిండాయో. సుమారు ఒక అర కేజీ కొంచెం తక్కువ ఉన్నాయండి. అంటే ఈ మందు వాడడం వల్లేనండి. ఈ మందు వేస్తే అన్నిటికీ మంచిదండి. చెట్లకు మంచి బలం వస్తుంది. బాగా కాయలు అన్నీ కాస్తాయి. చూడండి అన్నీ ఏదేది కాసేదో అన్నీ వేస్తుండారు చూడండి బొమ్మలు. చాలామందికి తెలియదు, అందుకని ఒక ఐడియా ఇద్దామని ఈ వీడియో చేశానండి. చూడండి ఈ మందు తెచ్చి 1 స్పూన్ వేస్తే చాలండి. చిన్న చెట్లు అయితే. పెద్ద చెట్లు అయితే ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. నేనైతే ఈ పూల చెట్టుకు కూడా వేసానండి. చూడండి పూలు ఎలా కాసినాయో. అలా ఉన్నాయో చూడండి. ఇలాగ కొమ్మలు వచ్చి ఉంటాయి కదా, ఇలా ఉంటాయి కదా కొసలు. ఇవి ఇలా తుంచేస్తే సైడ్లో మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయండి. అప్పుడు పూలు అనేది ఎక్కువ కాస్తాయి. చూడండి ఇప్పుడు ఇదిగోండి, ఇది ఇలా మొనలు తుంచేసిన తర్వాత ఇదిగోండి సైడ్లో ఇలా కొమ్మలు పుడతాయండి. ఇలా కొమ్మలు పుట్టి ఎక్కువ పూలు అనేది వస్తుంది. అది కూడా ఈ మందు ప్రభావం కూడా పనిచేస్తుందండి. నేను 1 స్పూన్ వేసి నీళ్లు బాగా పట్టానండి. తర్వాత చెట్టు మ్యాజిక్ అయితే చేసింది. ఇలా పూలు కాయడం. సీజన్ ఏం అవసరం లేదండి, సీజన్ లేకుండా కూడా పూలు కాస్తూనే ఉంటాయి. ఇది జాజిమల్లి చెట్టు అండి. ఒకసారి చూడండి మీరు కూడా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.